Hi friends, welcome to Sri Tailorings and Tutorials, our designs your fashions. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో వచ్చేసి నేను చూపించే ఈ స్కేల్ వచ్చేసి మల్టీపర్పస్ ప్యాటర్న్ మేకింగ్ స్కేల్ అనమాట. చూడండి ఈ విధంగా వస్తుంది మనకు. చాలామంది దీని యూజెస్ అనేవి నేను యూట్యూబ్లో కూడా సెర్చ్ చేశాను, బట్ అందరూ ఈ స్కేల్ యొక్క రివ్యూలో వచ్చేసి జస్ట్ ఈ స్కేల్ ఎలా ఉంటుందని డ్రా చేసి చూపిస్తున్నారు. ఒకసారి చూడండి, అది నేను చూపిస్తాను. ఈ స్కేల్ అనేది మనకు ఈ టైలరింగ్లో మనం యూజ్ చేసే రెగ్యులర్గా బ్లౌజెస్ కావచ్చు, డ్రెస్సెస్ కావచ్చు, లేదా ఇప్పుడు డిఫరెంట్ డిజైన్స్లో పెప్లం టాప్స్ కావచ్చు, ఇలా చాలా వస్తున్నాయి కదా. వీటన్నిటిలో ఈ స్కేల్ అనేది యూజ్ అవుతుందా లేదా, ఈ ప్యాటర్న్ మేకింగ్ మల్టీపర్పస్ స్కేల్ ఉంది కదా, ఈ స్కేల్ అనేది మనం తీసుకున్న ఈ బ్లౌజ్కి ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది చూడండి ఒకసారి. ఇక్కడ నెక్ దగ్గర వచ్చేసి ఒక 1/2 ఇంచ్ మార్జిన్ తీసుకుంటాం కదా, ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఈ ఆర్మ్ హోల్ దగ్గర 1.5 ఇంచ్ వరకు తీసుకుంటాము. సో ఆ 1.5 ఇంచ్ని ఇలా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ స్కేల్ని చూడండి ఒకసారి, నెక్ కోసం ఇలా రివర్స్ తీసుకుంటున్నాను. ఇలా రివర్స్ తీసుకొని చూడండి ఈ విధంగా పెట్టుకుంటున్నా. నేను వచ్చేసి ఇలా డాట్ లైన్స్ మాదిరిగా తీసుకుంటున్నాను. చూడండి ఇలా నెక్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఈ స్కేల్ని యూజ్ చేస్తే. ఇప్పుడు వచ్చేసి మనం ఈ ఆర్మ్ హోల్ తీసుకుంటాం కదా, ఈ ఆర్మ్ హోల్కి చూడండి ఇక్కడ మనకి ఈ షేప్ ఇచ్చాడు కదా, ఈ ఫుల్ షేప్ నుంచి ఈ విధంగా మనం ఆ పాయింట్ టచ్ అయ్యే విధంగా ఇలా పెట్టుకొని నేను ఇప్పుడు డాట్ లైన్స్ అనేవి ఇస్తున్నాను. చూడండి ఈ విధంగా ఇక్కడ ఉంది కదా ఈ షేప్ అనేది, ఈ షేప్తో మనం ఇలా ఈ ఆర్మ్ హోల్ అనేది డ్రా చేసుకోవచ్చు. చూడండి ఇలా. ఇప్పుడు మనకి ఇక్కడ గినక ఈ నెక్ యొక్క లోత్ అనేది మనకి ఇక్కడ ఉంది కదా, పెరిగింది అనిపిస్తే, ఇక్కడ నుంచి ఇక్కడికి పెరిగింది అనిపిస్తే మనం మళ్ళీ జనరల్గా నార్మల్ హ్యాండ్తో ఈ విధంగా డ్రా చేసుకోవాలి. లేదు అంటే కనుక చూడండి ఈ స్కేల్ ఉంది కదా, ఈ షేప్ని ఇలా పెట్టుకొని కొంచెం లోపలికి ఈ విధంగా పెట్టుకొని ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి ఇలా వస్తుంది. ఈ షేప్ అనేది కరెక్టే ఈ స్కేల్ మనకు చూపించే మెజర్మెంట్లో. ఎందుకంటే మనం బ్లౌజెస్ అనేవి ఆల్టరేషన్ చేసిన తర్వాత చూడండి కొంతమంది కుడితే ఈ విధంగా వస్తుంది కదా, అంటే ఇది వి షేప్ వస్తుంది. మనం బాడీ మీదకి వేసుకున్నప్పుడు ఈ బ్లౌజ్ అనేది ఇలా వి షేప్లో క్రాస్గా ఉంటుంది. కానీ ఇప్పుడు మనం తీసుకున్న ఈ ప్యాటర్న్ మేకింగ్ స్కేల్ ఉంది కదా, ఈ స్కేల్ ఇచ్చే ఈ నెక్ లైన్ ఉంటుంది కదా, ఈ లైన్ వల్ల మనకు నెక్ అనేది పర్ఫెక్ట్ షేప్, రౌండ్ షేప్ అనేది తిరుగుతుంది. సో ఈ ప్యాటర్న్ మేకింగ్ అనేది ఈ నెక్కు కరెక్ట్ ఓకే యూజ్ చేయొచ్చు. అలాగే ఈ ఆర్మ్ హోల్కి ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మనకు ఆర్మ్ హోల్కి పైకి వెళ్తుంది కొంచెం. ఇది మనకు ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే చూడండి, నేను 40 ఇంచెస్ వచ్చేసి ఈ బ్లౌజ్ యొక్క విడ్త్ తీసుకున్నా కదా, ఈ విడ్త్ని ఇక్కడి నుంచి ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని ఈ విడ్త్ దగ్గర నుంచి ఇలా మార్కింగ్ తీసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ తీసుకున్న తర్వాత మనం తీసుకున్న ఈ ప్యాటర్న్ స్కేల్ ఉంది కదా, చూడండి ఆ మార్కింగ్కి టచ్ అయ్యే విధంగా ఇలా పెట్టుకోవాలి. ఓకే, ఈ విధంగా పెట్టుకొని ఈ స్ట్రైట్ లైన్ టచ్ అయ్యి ఈ మార్కింగ్ టచ్ అయ్యే విధంగా ఇలా పెట్టుకొని కొంచెం లోపలికి ఇలా తీసుకోవాలి. ఓకే, ఈ ప్యాటర్న్ మేకింగ్ స్కేల్ని యూజ్ చేసి ఈ విధంగా ఈ ఆర్మ్ హోల్ అనేది తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు మనం తీసుకున్న ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్కి కొంచెం లోపలికి వస్తుంది. అలా రాకుండా తీసుకోవాలి అంటే మీ ఇష్టం, తీసుకోవచ్చు. కానీ ఇలా రావటం వల్ల మనకి ముడతలు అనేవి ఎక్కువగా రాకుండా ఉంటాయి. సో దీన్ని యూజ్ చేసి ఈ ఆర్మ్ హోల్ అనేది ఈ విధంగా అయినా సరే మనం డ్రా చేసుకోవచ్చు. లేదు అంటే మనం ఫస్ట్ డ్రా చేసాం కదా, ఈ లైన్ నుంచి ఇక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. ఇలా అయినా తీసుకోవచ్చు, లేదంటే ఇలా అయినా తీసుకోవచ్చు. మీరు కావాలి అంటే కనుక ఇక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా తీసుకునైనా బ్లౌజ్ని స్టిచ్ చేసుకోండి. కొంచెం లోపలికి తీసుకొని ఈ విధంగా
ఇలా అయినా సరే స్టిచ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. కాకపోతే ఇక్కడ కొంచెం లైట్గా ముడతలు అనేవి తగ్గుతాయి మనకు. సో ఈ విధంగా తీసుకోవచ్చు. ఈ ఆర్మ్ హోల్ కూడా ఈ మల్టీపర్పస్ స్కేల్ అనేది యూస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు చూడండి, ఈ స్కేల్లో మనకు ఇటు సైడ్ వచ్చేసి స్ట్రైట్ స్కేల్ ఇచ్చాడు. ఓకేనా, చూడండి ఇలా ఈ స్ట్రైట్ స్కేల్ని యూస్ చేసి మనం ఇలా స్ట్రైట్గా లైన్స్ అనేవి డ్రా చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మనకు ఈ బ్లౌజ్ యొక్క లెంత్ వచ్చేసి చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి 14 ఇంచెస్ నేను తీసుకున్నది. ఆ 14 ఇంచెస్కి ఇలా ఒక మార్కింగ్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడికి స్ట్రైట్గా ఈ మల్టీపర్పస్ స్కేల్ని యూస్ చేసి లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఓకే, ఈ విధంగా స్ట్రైట్ స్కేల్ని కూడా మనము ఈ మల్టీపర్పస్ స్కేల్ ద్వారా యూస్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ హోల్ కంప్లీట్ అయింది, నెక్ కంప్లీట్ అయింది, స్ట్రైట్ స్కేల్ కంప్లీట్ అయింది కదా. ఇక్కడ వచ్చేసి మనకు ఈ కర్వ్ షేప్ ఇచ్చారు చూడండి. ఈ షేప్ని కూడా మనము చూడండి, మనం బ్లౌజులకి ఫ్రంట్ సైడ్ క్రాస్ పట్టీలు వేస్తాం కదా, ఆ క్రాస్ పట్టీలని చూడండి మార్కింగ్ అనేది తీసుకోవాలి మనము. ఎలా అంటే చూడండి, క్రాస్ పట్టీలకి మామూలుగా 3 ఇంచెస్ లెంత్, ఇటు సైడ్ వచ్చేసి 2.5 ఇంచెస్ లెంత్ పెట్టుకొని మనం క్రాస్ పట్టీలు అనేవి తీసుకుంటాం కదా. ఈ క్రాస్ పట్టీలని మనం డ్రా చేసుకోవాలి అంటే ఇక్కడ మిడిల్ పాయింట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక హాఫ్ ఇలా మార్కింగ్ మెజర్ చేసుకొని అందాజ్గా డ్రా చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఈ మల్టీపర్పస్ స్కేల్ని యూస్ చేసి చూడండి, ఈ స్కేల్ని ఇలా పెట్టుకొని ఇక్కడి నుంచి ఇలా, ఓకే, ఇక్కడి నుంచి మళ్ళీ కొంచెం ఇలా ఈ స్కేల్ని అడ్జస్ట్ చేసుకుంటే మనకు స్ట్రైట్నెస్ వస్తుంది. ఈ స్ట్రైట్ నుంచి ఈ విధంగా ఈ క్రాస్ పట్టీలను కూడా మనం ఇటు సైడ్ ఈ కింద సైడ్ అనేది యూస్ చేసి ఈ విధంగా క్రాస్ పట్టీలకు మనము ఇలా డ్రాయింగ్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఈ స్కేల్ని యూస్ చేసి దీనికి కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనకు ఈ బ్యాక్ నెక్స్ డ్రాప్ షేప్స్ లేదా టెంపుల్ అంటే స్టెప్స్ అలా వస్తున్నాయి కదా. ఇప్పుడు హై నెక్ బ్లౌజెస్కి బ్యాక్ సైడ్ వేసే డిజైన్స్ ఉంటాయి కదా, ఆ డిజైన్స్ వేసేదానికి ఈ కర్వ్ షేప్ అనేది యూస్ చేస్తారు కదా. దీనికి వచ్చేసి ఒకసారి చూడండి, నేను ఇక్కడ వచ్చేసి మనం హై నెక్ తీసుకున్నప్పుడు 3 ఇంచెస్ నెక్ విడ్త్, అలాగే 3 ఇంచెస్ లేదా 3.5 ఇంచెస్ వరకు నెక్ లెంత్ అనేది తీసుకుంటాం కదా. ఈ విధంగా తీసుకొని నేను ఇలా మార్కింగ్ అనేది తీసుకుంటున్నాను. చూడండి, ఇది హై నెక్ కి మెజర్మెంట్ తీసుకుంటున్నా. సో ఈ విధంగా, ఓకే, ఈ విధంగా తీసుకొని దీనికి వచ్చేసి నెక్ అనేది యూజ్ చేస్తాము. ఆ నెక్ ని ఈ విధంగా పెట్టుకోవాలి. మనకు ఇలా పెట్టుకొని ఇక్కడ నుంచి మనం ఇలా డ్రా చేసుకోవాలి. ఈ హై నెక్ అనేది మనము తీసుకుంటాం కదా, ఈ హై నెక్ కి ఈ షేప్ అనేది రౌండ్ షేప్ అనేది నీట్ గా రావాలి అంటే ఈ మల్టీపర్పస్ స్కేల్ ని యూస్ చేయొచ్చు. ఇందులో నాకు తెలిసి ఒక టిప్ అయితే చెప్తాను చూడండి. జనరల్ గా మనము రౌండ్ నెక్ ఇదే హై నెక్ బ్లౌజెస్ కి 3 ఇంచెస్ లెంత్ 3.5 ఇంచెస్ విడ్త్ ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ మనము ఒక 1/2 ఇంచ్ నుంచి 3/4 ఇంచ్ వరకు ఈ మార్జిన్ పాయింట్ అనేది తీసుకుంటాం కదా. ఈ పాయింట్ కి మనం జాయింట్ చేసి ఈ విధంగా హ్యాండ్ తో డ్రా చేస్తూ ఉంటాము. చూడండి, ఇలా డ్రా చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకు నెక్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి నెక్ విడ్త్ అనేది పెరిగిపోతుంది. అలాంటప్పుడు ఏంటంటే మనము ఆ డ్రెస్ వేసుకున్నా సరే వంగినప్పుడు మనకు లూజ్ వచ్చేస్తుంది ఫ్రంట్ సైడ్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ని ఈ స్కేల్ అనేది యూస్ చేస్తే మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా రావు. సో ఇలా పైకి వెళ్ళినప్పుడు నెక్ కూడా చిన్నగా వస్తుంది, అలాగే ఫిట్టింగ్ అనేది నీట్ గా ఉంటుంది, పైకి వెళ్తుంది అనమాట. హై నెక్ బ్లౌజెస్ కి ఫ్రంట్ సైడ్ కావచ్చు, బ్యాక్ సైడ్ కావచ్చు, ఈ విధంగా డ్రా చేసుకునే దానికి ఈ ప్యాటర్న్ మేకింగ్ స్కేల్ అనేది యూస్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇలా మనము
హై నెక్ బ్లౌజెస్ తీసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేసి మీరు ఓపెన్ కావాలంటే ఓపెన్ పెట్టుకోవచ్చు. ఓపెన్ కావాలంటే చూడండి ఈ స్కేల్ని ఇక్కడ ఈ విధంగా పెట్టుకొని మీకు కావాల్సిన షేప్ అనేది మీరు తీసుకోవచ్చు. నేను ఇలా తీసుకున్నాను కదా, ఇప్పుడు సింపుల్ గా ఒక చిన్న షేప్ అనేది డ్రా చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా మీరు ఇక్కడ ఓపెన్ పెట్టుకోవాలనుకుంటే బ్యాక్ సైడ్ హై నెక్ లో ఓపెన్ పెట్టుకుని బ్యాక్ డిజైన్ పెట్టుకోవాలి. డ్రాప్ షేప్ కావచ్చు, లేదా రాంబస్ కావచ్చు, స్క్వేర్ కావచ్చు, మీ ఇష్టం. డిజైన్స్ ఏమైనా పెట్టుకోండి, వాటిని ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. లేదు బ్యాక్ సైడ్ మాకు ఎక్కువగా డీప్ కావాలి అని చాలా మంది అంటూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే చూడండి ఈ స్కేల్ ని ఇలా అడ్జస్ట్ చేసి ఈ విధంగా ఇలా రొటేట్ చేసుకోవాలి. ఇలా రొటేట్ చేసుకొని చూడండి ఇలా పెట్టేసి మనం ఇలా ఈ షేప్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా మనం బ్యాక్ సైడ్ వచ్చే డ్రాప్ షేప్స్ వీటిని డ్రా చేసుకునే దానికి ఈ స్కేల్ అనేది యూజ్ చేయొచ్చు. అలాగే చూడండి ఇక్కడ వచ్చేసి మనకు ఈ షేప్ ఇచ్చారు కదా, ఇది వచ్చేసి చూడండి మీరు ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ ఏవైనా సరే లేదా డ్రెస్సెస్ కావచ్చు ఏవైనా సరే ప్రిన్సెస్ కటింగ్ లో కటింగ్ చేసుకోవాలి అంటే చూడండి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 4 inches to 4.5 inches, మరీ లావు ఉంటే 4.5 inches, జనరల్ గా ఉంటే కన్నా 4 inches ఇలా మార్కింగ్ చేసుకుని, అలాగే ఈ ఆర్మ్ హోల్ దగ్గర చూడండి మీరు ఇది జనరల్ గా ఆర్మ్ హోల్ తీసుకుంటే కన్నా ఇక్కడ నుంచి ఒక 1/2 inch లోపలికి మనం ఆర్మ్ హోల్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఈ ఆర్మ్ హోల్ ని లోపలికి డ్రా చేసుకున్న తర్వాత మనం ఈ స్కేల్ తీసుకొని చూడండి ఇక్కడ మిడిల్ పాయింట్ ఎక్కడైతే వస్తుందో మనకు ఆ మిడిల్ పాయింట్ కి ఒక 1 inch ఇటు సైడ్ కావచ్చు లేదా 1/2 inch ఇటు సైడ్ కావచ్చు, దానికి ఈ విధంగా పెట్టుకోవాలి. ఓకే, ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్కి వచ్చేసి మనం తీసుకున్న ఈ మిడిల్ పాయింట్ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ అనేది ఈ విధంగా టచ్ అయ్యే విధంగా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మనం ఇక్కడ కింది సైడ్ వచ్చేసి చూడండి ఈ స్కేల్ ని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఎక్కడైతే మనం 4 inches మార్కింగ్ తీసుకున్నామో చూడండి ఇక్కడ నాకు 4 inches మార్కింగ్ పాయింట్ ఉంది. ఈ పాయింట్ కి అలాగే ఈ ఆర్మ్ హోల్ మిడిల్ పాయింట్ ఉంది కదా మనకు, ఈ మిడిల్ పాయింట్ కి వచ్చే విధంగా ఇలా పెట్టుకొని స్కేల్ ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. మనకు ప్రిన్సెస్ కట్ లో పర్ఫెక్ట్ గా ఈ స్కేల్ అనేది మనకు యూజ్ అవుతుంది. చూడండి ఈ మిడిల్ లో ఉండే ఈ స్కేల్ అనేది ఈ విధంగా ప్రిన్సెస్ కటింగ్ లో మనము బ్లౌజ్ కావచ్చు డ్రెస్ కావచ్చు ఏదైనా డిజైన్ చేసుకునే దానికి ఈ స్కేల్ అనేది యూజ్ అవుతుంది. అలాగే ఇంకొక సైడ్ ఇచ్చారు కదా ఈ లైన్ అనేది మనకు, ఆ లైన్ వచ్చేసి చూడండి అలాగే ఇప్పుడు వచ్చేసి ఇంకొక లైన్ ఉంది కదా, ఈ లైన్ వచ్చేసి మనము మీరు మీ బ్లౌజ్ యొక్క హ్యాండ్ కి ఏ లెంత్ అయినా తీసుకోండి, లెంత్ మీ ఇష్టం అండి. చూడండి ఒకసారి నేను ఇక్కడ చూపిస్తున్నా, ఇక్కడ వచ్చేసి 5 inches లెంత్ లో హ్యాండ్ తీసుకుంటున్నాను, హ్యాండ్ మెజర్మెంట్. అలాగే ఇటు సైడ్ వచ్చేసి నేను 3 inches కి తీసుకుంటున్నా. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్ గా లైన్స్ అనేవి డ్రా చేసుకుంటున్నా ఫస్ట్. ఓకే, ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ఈ కర్వ్ స్కేల్ ఉంది కదా చూడండి, ఇటు సైడ్ ఉండే లైన్, ఈ లైన్ ని ఈ విధంగా బ్యాక్ ఫోల్డ్ చేసుకొని మనము ఎక్కడైతే 5 inches మార్కింగ్ చేసుకున్నామో ఇలా ఎక్కడైతే మనం 5 inches మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ వచ్చేసి ఈ కార్నర్ పాయింట్ కి రావాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చేసి మనం 3 inches కి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ 3 inches మార్కింగ్ ఈ 5 inches మార్కింగ్ ఇలా కలిసే విధంగా ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని చూడండి ఇలా మీకు లెంత్ పెరగాలి అంటే ఈ పై భాగాన ఉండే హ్యాండ్ ఉంది కదా ఇక్కడ నుంచి ఇలా తీసుకోండి. లేదు మాకు హ్యాండ్ చిన్నదే కావాలి లెంత్ తక్కువ కావాలి అంటే ఈ కింది భాగంలో ఉంది కదా ఈ హ్యాండ్ తీసుకోండి. చాలా మంది ఈ పై భాగంలో ఉండే లైన్ ని మాత్రమే ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే బ్లౌజెస్ కి చాలా మంది హ్యాండ్స్ కింద ముడతలు రాకూడదు అని అంటారు.
నిజమే, కానీ ముడతలు రావటం వల్ల హ్యాండ్ పైకి అన్నప్పుడు బ్లౌజ్ అనేది పైకి వెళ్ళిపోకుండా ఉంటుంది. ముడతలు ఉండటం వల్ల కంఫర్ట్ ఉంటుంది. ఇంకొక విషయం, ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా వేసుకోవాలన్న వాళ్ళకి ఇలా కింది నుంచి డ్రా చేసుకోండి, అప్పుడు ముడతలు రావు. అంటే ఇటు సైడ్ ఈ కింద ఉంది కదా, ఈ కింది నుంచి డ్రా చేసుకోవాలి. అప్పుడు మనం తీసుకున్న పాయింట్ కన్నా ఒక 1/2 ఇంచ్ కిందికి వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఎగ్జాక్ట్ పాయింట్ ఉంటుంది. సో ముడతలు రాకూడదు అంటే ఇలా తీసుకోండి. లైట్గా ముడతలు ఉన్నా పర్వాలేదు, 1/2 ఇంచ్ అంటే మినిమం ఒక చిన్న ముడత పడుతుంది. అలాంటప్పుడు ఏంటంటే బ్లౌజ్ మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సో దానివల్ల మీరు కనుక ఒక కొంచెం ముడతలు ఉన్నా పర్వాలేదు, లూజ్గా బట్టలు వేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు చూడండి ఇలా ఈ స్కేల్ని ఇలా ఇటు సైడ్ పాయింట్ దగ్గర పై భాగంలో ఈక్వల్గా పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఈ స్కేల్ని ఇలా పెట్టుకొని ఈ విధంగా ఈ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి ఒకసారి. ఇది వచ్చేసి మనకు జనరల్గా మనం హ్యాండ్తో డ్రా చేసిన సేమ్ ప్రాసెస్ ఇలాగే చేస్తూ ఉంటాము. ఇది వచ్చేసి చూడండి ఇలా ఇలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే చాలామందికి హ్యాండ్స్ ఇక్కడ తక్కువ తీయడం వల్ల క్లాత్ ముడతలు లేకుండా పైకి వెళ్ళిపోతాయి. అలా హ్యాండ్స్ పైకి తొడిగే వాళ్ళకి మాత్రమే ఈ కింద లైన్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా? ఈ విధంగా హ్యాండ్స్కి కూడా మనకు ఈ లోపల ఉండే ఈ స్కేల్ అనేది యూజ్ అవుతుంది. ఈ విధంగా చాలా డిఫరెంట్ డిజైన్స్లో డిఫరెంట్ మోడల్స్లో మల్టీపర్పస్ స్కేల్ అనేది యూజ్ చేయొచ్చు. బట్ ఒక స్లీవ్స్ ప్రిన్సెస్ కట్లో డైరెక్ట్ మెజర్మెంట్ తీసుకోవడానికి ఈ స్కేల్ అనేది యూజ్ అవుతుంది. ఇంకా షేప్స్ అంటారా, ఈ స్కేల్ కన్నా ఈ షేప్స్ అనేవి స్ట్రైట్ స్కేల్తో అయినా సరే డిజైన్స్ అనేవి చాలా బాగా చేసుకోవచ్చు. ఇది డ్రాప్ షేప్ అనేది నీట్గా వస్తుంది. రిమైనింగ్ షేప్స్ అన్ని మనము హ్యాండ్తోనే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ఈ మల్టీపర్పస్ స్కేల్ని యూజ్ చేసుకునే ప్రాసెస్ ఇది. కాలర్ నెక్ బ్లౌజెస్ అలాంటివి వస్తూ ఉంటాయి కదా, అలాంటి వాటిలో చూడండి ఒకసారి మీకు షోల్డర్స్ ఎక్కువ వస్తాయి. షోల్డర్స్ ఎక్కువ వచ్చినప్పుడు ఆర్మ్ హోల్ లెంత్ కూడా పెరుగుతుంది కదా, అలాంటప్పుడు ఇలా చూడండి. ఇప్పుడు ఈ స్కేల్ ఇలా ఉంది కదా, ఓకే. కాలర్ నెక్ బ్లౌజెస్ వచ్చినప్పుడు సేమ్ ఈ స్కేల్ ప్యాటర్న్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఇలా డ్రా చేసుకుంటాము. ఇక్కడ పాయింట్ తీసుకుంటాము. ఈ పాయింట్ తీసుకున్న తర్వాత ఈ స్కేల్ని ఇక్కడి నుంచి ఇక్కడ ఈ క్రాస్ ఉంది కదా, మనం బ్యాక్ నెక్ తీసుకునేది, ఆ పాయింట్కి ఇలా పెడతారు. ఇలా పెట్టి మీకు లెంత్ ఎంత లెంత్లో కావాలి, కాలర్ నెక్స్ తీసుకున్నప్పుడు మనము 6 to 7, 8 కొంతమంది అంటే డిపెండ్ అపాన్ వాళ్ళ షోల్డర్ని బట్టి తీసుకుంటూ ఉంటారు. ఇలా 6.5 ఇంచెస్ కావచ్చు లేదా 7 ఇంచెస్ కావచ్చు మార్కింగ్ తీసుకుని డైరెక్ట్గా మనము చూడండి ఇలా ఇప్పుడు నేను తీసుకున్నా కదా 6.5 ఇంచెస్. ఈ కాలర్ నెక్ బ్లౌజెస్ అలాంటివి వచ్చినప్పుడు ఈ ఆర్మ్ హోల్ డీప్ ఉంది కదా, ఈ కాలర్ నెక్ బ్లౌజెస్ వీటన్నిటికీ ఇలా ఆర్మ్ హోల్ డీప్ అనేది ఈ మల్టీపర్పస్ స్కేల్ని యూజ్ చేసి డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఇలా తీసుకునేదానికి ఈ స్కేల్ అనేది యూజ్ అవుతుంది. ప్రజెంట్ ఈ ప్రోడక్ట్స్ వచ్చేసి ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. నేనైతే ఆన్లైన్లోనే తీసుకున్నా. చాలామంది మల్టీపర్పస్ స్కేల్ అని అంటుంటే ఎలా ఉంటుంది ఏమి చూద్దామని చెప్పేసి ఈ స్కేల్ను ఆర్డర్ చేసుకున్నాను. వర్తబులే, నేను తీసుకున్న కాస్ట్కి ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.